నమస్కారం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్ వెలుగులన్న మన్యం కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. ఎస్సీ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించిన మార్గ వెల్ఫేర్ చైర్పర్సన్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి. జిల్లాలో అమలవుతున్న వివిధ పథకాలపై ఆరా. పార్వతీపురంలో అన్నా క్యాంటీన్ ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. ప్రతి ఒక్కరికి నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహకులకు సూచన. విజయనగరం జిల్లా కేంద్రంలోని చాణక్య పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ బాలల హక్కులు, విద్య మరియు పిల్లల సంక్షేమం గురించి అవగాహన పెంచడానికి భారతదేశంలో బాలల దినోత్సవాన్ని నవంబర్ 14న జరుపుకుంటామన్నారు. మన మొదటి ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజున ఈ బాలల దినోత్సవాన్ని జరుపుకోవడం విశేషమన్నారు. నెహ్రూ పిల్లలపై అత్యంత ప్రేమ, ఆప్యాయతలు చూపేవారని, ఫలితంగా పిల్లలు కూడా చాచా నెహ్రూగా ఈయనను పిలిచేవారని తెలిపారు. పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలలో భాగంగా విద్యార్థుల నృత్య ప్రదర్శనలు, గానం మరియు ఇతర కార్యక్రమాలతో అలరించారు. ఉపాధ్యాయులు కూడా పాటలు, ఉపన్యాసాలతో విద్యార్థులని ఆనందపరిచారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మన చాచా నెహ్రూ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయినటువంటి మన చాచా నెహ్రూ గారి బర్త్డే సందర్భంగా ఎప్పటిలాగే మా చాణక్య స్కూల్లో ఈరోజు మేము చిల్డ్రన్స్ డే అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటాము. చాచా నెహ్రూకి పిల్లలంటే ఎలా ఇష్టమో మా చాణక్య స్కూల్లో కూడాను ఆ పిల్లల బాల్యం ఎక్కడా కూడా వాళ్ళు మిస్ అవ్వకూడదని చెప్పి ఈరోజు అంతా వాళ్ళు ఎంజాయ్ చేసే విధంగా కంప్లీట్ ఎప్పుడు చాణక్య స్కూల్లో త్రూఅవుట్ ద ఇయర్ 365 days వాళ్ళు ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఇస్తూనే ఉంటాము. దాంట్లో భాగంగా ఈ రోజు అయితే మాత్రం వాళ్ళు అన్నీ మర్చిపోయి చాలా ఎంజాయ్ చేస్తూ మమ్మల్ని కూడా బాల్యంలోకి తీసుకెళ్లే విధంగా ఈరోజు వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూసి మేము చాలా ఆనందిస్తున్నాము. ముందుగా అందరికీ కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా విజయనగరం మన వరల్డ్ వైడ్గా అందరికి కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ. ఆర్టీసీ ఉద్యోగస్తుల సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలని కోరుతూ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పార్వతీపురం ఆర్టీసీ డిపో వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు వి రాములు మాట్లాడుతూ స్త్రీశక్తి పథకం రీయింబర్స్మెంట్ 400 కోట్లు ప్రభుత్వం చెల్లించడానికి జీవో ఇవ్వటాన్ని తాము హర్షిస్తున్నామని, కానీ స్త్రీశక్తి పథకం విజయవంతం కావడానికి కృషి చేస్తున్న కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్ సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. మహిళా ప్రయాణికులకు స్మార్ట్ కార్డులు ఇవ్వాలని, సిబ్బంది నియామకాలు చేపట్టాలన్నారు. అదేవిధంగా 1/2019 సర్క్యులర్ అమలు చేసి అక్రమ సస్పెన్షన్లను ఎత్తివేయాలని కోరారు. సిబ్బందిపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రమోషన్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐడియు నాయకులు రెడ్డి వేణు, బివి రనా పాల్గొన్నారు. స్త్రీ శక్తి పథకం పెట్టడం స్త్రీలందరికీ చాలా హ్యాపీ. అది కాదంటలేదు. మేము కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నాం, కండక్టర్ డ్రైవర్లను కూడా. అయినప్పటికి కూడా ఆ పథకాల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు తొలగించమంటున్నాం. ముఖ్యంగా ఆ ఇబ్బంది ఏంటంటే స్త్రీశక్తి పథకంలో ఏదైతే మనం టికెట్లు కొట్టేటప్పుడు స్త్రీశక్తి పథకం టికెట్ ఒకటి ఉంటుంది, ఇది ఒకటి ఉంటుంది. ఆ రెండు ఉండాల చిన్న కన్ఫ్యూజ్లో, ఓవర్లుక్లో పొరపాటు ఏమైనా ఒక 70 రూపాయలు, 80 రూపాయలు, 30 రూపాయలు, 20 రూపాయలు ఈ టికెట్ అవుట్, శ్రీశక్తి టికెట్ ఇటు టికెట్ అవుట్ జరిగిన వెంటనే సస్పెండ్ చేస్తున్నారు. సుమారుగా స్టేట్ లెవెల్లో ఒక 80 మంది వరకు సస్పెండ్ జరిగింది. దానికి ఈరోజు అందరం కూడా నిరసనగా రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఈరోజు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. చిన్న సమస్యలకి 20 రూపాయలకి, 30 రూపాయలకి ఆ చిన్న విషయాలను కూడా సస్పెండ్ చేయడం అనేది చాలా దారుణం. అటువంటివి అరికట్టాలని మీ సభ దీని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 18న కార్తీక వన సమారాధన నిర్వహించడం జరుగుతుందని సంఘం అధ్యక్షులు రవ్వ శ్రీనివాస్ తెలిపారు.
శుక్రవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘం కార్యాలయం వద్ద జరిగిన సమావేశంలో కార్తీక సమారాధన కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ సారిపల్లిలో గణపతి నీడి గార్డెన్స్ వద్ద ఏర్పాటు చేస్తున్న ఈ సమారాధనకు సంఘం గౌరవ అధ్యక్షులు కోలగట్ల వీరభద్రస్వామి, చైర్మన్ నారాయణం శ్రీనివాస్ హాజరవుతారని తెలిపారు. సంఘం కార్యదర్శి కాపుగంటి రవి మాట్లాడుతూ సుమారు 10,000 మంది ఆర్యవైశ్యులు పాల్గొంటారని, ఉదయం 10 గంటల నుండి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయని చెప్పారు. కోశాధికారి ఆర్శెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆటలు పాటలతో పాటు చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు మరియు లక్కీ హౌసీ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో సభ్యులు ఏడుకొండలు, పచ్చిగుల్ల రామ, మాచల్ల చంద్రశేఖర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం కార్తీక మాసం కార్తీక సమారాధన జరపడానికి కమిటీ గౌరవ శ్రీ గౌరవ స్వామి గారి సంవత్సరంలో మేము కూడా 18వ తారీఖు మంగళవారం నాడు పెట్టడానికి నిర్ణయించుకున్నాం. సారిపల్లి రోడ్లో శ్రీకేపు శ్రీనివాస గణపతి నీడి గార్డెన్స్ ఇండస్ట్రియల్ ఏరియా సారిపల్లి రోడ్ విజయనగరంలో ఈ సంవత్సరం పెట్టడానికి నిర్ణయించి ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మొదలుపెట్టారు. అందరూ ఆర్యవైశ్యులు అందరూ కూడా వచ్చి ఆ ఒక కార్తీక సమాధానంలో వచ్చి అందరూ కూడా ఆ ప్రసాదం తీసుకొని అందరూ ఆనందంతో సంతోషంగా ఉండాలని రావాలని కోరుతూ సెలవు తీసుకుంటారు. పిక్నిక్లో ఈ మామూలుగా జనరల్గా జరిగే పిక్నిక్ కాకుండా వాళ్ళు అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు, అలాగే వీళ్ళందరూ ఒక బిజినెస్ డెవలప్ చేసుకోవడం, బిజినెస్ స్టాల్స్ కూడా అక్కడ ఆర్గనైజ్ చేయడం అయితే జరుగుతున్నది. సో మంచి సమావేశం. ప్రమాణమే ఒక 10,000 మంది ఆర్యవైశ్య కుటుంబాలందరినీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అన్ని అరేంజ్మెంట్స్ అన్ని చేస్తున్నాం. సో అందరూ కూడా ఆర్యవైశ్యులు అందరూ కూడా ఈ పిక్నిక్ వచ్చి దిగ్విజయంగా చేయవలసింది కోరుచు. నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్ వెలుగులని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆడిటోరియంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ పని చేసినా శ్రద్ధతో ఉత్సాహంగా చేస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయన్నారు. బాలల దినోత్సవంలో అమ్మాయిలదే హవా కనిపిస్తోందని, అలా ఉండటం మంచిదని పేర్కొన్నారు. ప్రతి నెల ఇలాంటి ఉత్సవాలు జరిగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారని చెప్పారు. చేసే ప్రతి పనిలోనూ నెంబర్ 1గా ఉండాలన్నారు. ప్రతి పాఠశాలలోనూ ఆఖరి గంట ఆటపాటలతో పిల్లలు గడిపేలా చేయాలని ఉపాధ్యాయులకు ఆదేశించానని, ఎవరైనా ఆడుకోవడానికి అవకాశం ఇవ్వకపోతే తనకు చెప్పమని పిల్లలకు సూచించారు. బాల్యంలో ఆడుకోకుండా చదువులోనే ఉండిపోతే బాల్యంలో ఉండే మధుర స్మృతులు కోల్పోతారని, అందుకే చదువుతో పాటు మనసుకి ఉల్లాసం ఉండేలా ప్రతిరోజు సంతోషంగా గడపాలన్నారు. భవిష్యత్తులో మీరు చేరుకోవాలనే లక్ష్యానికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శైలజారాణి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అన్నింటిలోనూ మనం ఎక్కడ ఉండాలి? నంబర్ మన్యం అంటే చదువులోను, ఆటల్లోను, పాటల్లోను, నాటికల్లోను, ఎందులోనైనా సరే ఒకటి. ఏంటి నంబరు? అందుకోసమే నేను వచ్చిన తర్వాత ఒకటి ఖచ్చితంగా పాటించాలని చెప్పి చెప్పడం జరిగింది. అదేంటంటే ఉదంతా మీరు కూర్చొని ఉంటారు, మరి ఎప్పుడు ఆడుకోవాలి? అందుకని లాస్ట్ అవర్ ఖచ్చితంగా ఆడించాల్సిందే, 1 గంట ఖచ్చితంగా ఆడించాల్సిందే చెప్పాను. మీ టీచర్లు కానీ మీకు ఆడుకునే పర్మిషన్ అయిపోతే నాకు కాల్ చేయండి. జిల్లా గ్రంథాలయ సేవ సంఘం ఆధ్వర్యంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయనగరం కోటలో గల స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ గ్రంథాలయంలో గ్రంథాలయ సదస్సు నిర్వహించారు. ముందుగా మాన్సాస్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పివిజి రాజు, గ్రంథాలయ కార్యకర్త రెడ్డి రమణల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించి వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు వత్తలి ఎర్నాయుడు, వ్యవస్థాపకులు అబ్దుల్ రవూఫ్,
ఉపాధ్యక్షులు కె దయానందులు మాట్లాడుతూ గ్రంథాలయాల పట్ల అవగాహన కలిగించేందుకు వారోత్సవాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. పుస్తక పఠనం ద్వారా విజ్ఞానంతో పాటు మానసిక శారీరక ఆరోగ్యం కలుగుతుందని, ఉన్నత స్థాయికి వెళ్లేందుకు గ్రంథాలయాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతిరోజు కొంత సమయం పుస్తక పఠనానికి కేటాయించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల, కళాశాల, గ్రంథాలయాల కన్వీనర్ రామభద్రరాజు, గమ్యం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు వేమలి చైతన్యబాబు, వైస్ ప్రిన్సిపాల్ మూర్తి, అధ్యాపకులు హరికృష్ణ, లైబ్రేరియన్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. సేవా సంఘంతో ఆశయాలు ఏంటంటే ఎక్కడైనా గ్రంథాలయం ఓపెన్ చేస్తే వాళ్ళకి మా తరఫున ఉచితంగా పుస్తకాలు ఇవ్వడం, తర్వాత గ్రామీణ ఏరియాలో ఎవరైనా గ్రంథాలయం స్థాపించాలనుకుంటే అక్కడ వెళ్ళి మేము వాళ్ళ సలహా ఇచ్చి గ్రంథాలయం ఓపెన్ చేస్తాం. ఇలాగే ప్రతి కాలేజీకి వెళ్ళి ప్రతి స్కూల్కి వెళ్ళి సెమినార్స్ కండక్ట్ చేసి గ్రంథాలయ తాలూకు ఇంపార్టెన్స్ని మేము అందరికీ అందిస్తాం. ముఖ్యంగా ఏంటంటే మీ పిల్లలు చేసేది ఏంటంటే గ్రంథాలయాలు మీ బుక్స్ ఉన్న సిలబస్ బుక్ అంటే మీకు విద్యను ఇస్తుంది. దాని మీద మీరు ముందుకొచ్చి బాగా చదువుకొని మీ ఉద్యోగాన్ని సంపాదించడం మాత్రమే వెనక్కి వస్తుంది ఈ సిలబస్ అనేది, ఈ పుస్తకాలు అనేది. కానీ మీ జీవితంలో ఎలా నడవడికి ఎలా ఉండాలి, పుస్తకాలు లైబ్రరీలో చాలా పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలు చదివితే మనకి తప్పకుండా మనం ఏం చేయాలన్నది తెలుస్తుంది. అంచేత ముఖ్యంగా ఏంటంటే ప్రజెంట్ మన విద్యార్థులు కానీ యూత్ అంతా కూడా సెల్ ఫోన్ల మీద ఆధారపడి ఉన్నారు. దానివల్ల ఏంటంటే మన పుస్తకాల తాలూకు పఠన తగ్గిపోయింది పూర్తిగా. మీ క్లాస్ పుస్తకాలు కూడా చదవడం తగ్గించేస్తున్నారు. అంచేత సెలవులు తగ్గించండి, తర్వాత పుస్తకాల మీద ధ్యాస పెట్టండి. మీ క్లాస్ పుస్తకాలు కాకుండా లైబ్రరీకి వచ్చి కొన్ని మీరు మీకు అనిపించిన మీ తల్లిదండ్రుల తాలూకా ఆశయాల్ని మీరు నిలబెడతారని ఆశిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్ని చాలా ఘనంగా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. ఇందాక రావు గారు చెప్పినట్టు ఒక అభిమాన హీరోది లేదా ఒక రాజకీయానికి కొన్ని చోట్ల మాత్రమే ఏర్పాట్లు నెరవేర్చారు. కానీ దేశవ్యాప్తంగా ఒక భారీ ఎత్తున జరుగుతున్న గొప్ప పండుగ ఈ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు. దేశ అభివృద్ధిలో గ్రంథాలయాల యొక్క పాత్ర చాలా కీలకమైనదని చెప్పేసి వాళ్ళు గుర్తించారు. అందుకనే వాళ్ళు అంత త్యాగం చేశారు. ఈ రోజు రాజకీయ నాయకుల వల్ల, పార్టీ వల్ల ఎంతవరకు ప్రజలకు మేలు జరుగుతుందో తెలియదు. కానీ ఈ రోజు ఈ గ్రంథాలయ ఉద్యమం వాళ్ళు చేయడం వల్ల ఈ దేశంలో ఈ రోజు ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కానీ, ఆఫీసర్స్ కానీ వీళ్ళంతా కూడా గ్రంథాలయాలు సద్వినియోగం చేసుకొని ఈ రోజు ఆ స్థాయికి వెళ్ళారు. కాబట్టి గ్రంథాలయ ఉద్యమానికి అంతటి ప్రాధాన్యత ఉంది. ఈ రోజు వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని జిల్లా గ్రంథాలయ సేవా సంఘం ఎటువంటి లాభాపేక్ష లేకుండా మా సొంత ఖర్చులతో ఎటువంటి ప్రయోజనాలు లేకుండా ఈ యొక్క ఉద్యమాన్ని గత కొంతకాలంగా ఈ జిల్లాలో చేపడుతున్నాం. మా యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఉండాలి. ఈ రోజు మా ఏనాడు మేషర్ చెప్పినట్టు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత చాలా వరకు పుస్తక పఠనం తగ్గిపోయింది. ఈ రోజు ప్రపంచం అంతటినీ కూడా సెల్ ఫోన్ బంధించేసింది. కానీ ప్రపంచ విజ్ఞానం అంతా కూడా గ్రంథాలయాల్లో ఉంది. కాబట్టి రోజుకు ఒక గంట సరే మీ కాలేజీలో మంచి లైబ్రరీ ఉంది, ఆ లైబ్రరీకి వెళ్ళి మంచి మంచి పుస్తకాలు ఉంటాయి. అక్కడ విజ్ఞానానికి సంబంధించినవి, సక్సెస్ అయిన వారి స్టోరీలు ఉంటాయి. అలాగే ఇంకా మీకు దొరకని పుస్తకాలు గురజాడ గ్రంథాలయం మన దగ్గర ఉంది. గతం కన్నా చాలా వరకు మనకు గ్రంథాలయాలు అందుబాటులోకి వచ్చాయి ఈ మహనీయుల పుణ్యమాని. కాబట్టి ఆ గ్రంథాలయం మీరు వినియోగించుకోండి. ప్రపంచ వాణిజ్య ఒప్పంద పరిశ్రమల ఉద్యోగాలలో 70% వాటా ఉత్తరాంధ్ర జిల్లాలకు కేటాయించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాల ఐక్యవేదిక నాయకులు కోరారు. శుక్రవారం విజయనగరం జిల్లా కేంద్రంలో ఐక్యవేదిక సంఘ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ వాణిజ్య సంస్థల సమావేశం విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కూటమి ప్రభుత్వ నాయకుల కృషి ఫలితంగా ఆంధ్ర రాష్ట్రంలో 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడితో 10 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పడం ఆనందంగా ఉందని, అయితే ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాల ప్రజలు అయినందువలన పరిశ్రమలలో స్థానిక కోటా కింద
70% ఉద్యోగ అవకాశాలు కేటాయించాలని కోరారు. ఉత్తరాంధ్రలో వ్యవసాయం, చేతి వృత్తుల మీద ఆధారపడి జీవించే ప్రజలు 80% మంది ఉన్నారని, అష్ట కష్టాలు పడి పిల్లల్ని చదివిస్తే ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వలసల నివారణ జరగాలంటే వచ్చే పరిశ్రమల్లో 70% ఉద్యోగాలు స్థానిక ప్రజలకు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. రేపు ఎల్లుండు ప్రపంచ వాణిజ్య ఒప్పందం విశాఖపట్నంలో జరుగుతుంది. ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు నాయుడు అలాగే కూటమి ప్రభుత్వం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ప్రభుత్వం ఏం ప్రకటిస్తుందంటే 10 లక్షల కోట్ల రూపాయలతో ఈ సమ్మిట్ వల్ల వస్తుంది, 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తాను. అయ్యా, మీరు తెచ్చే 10 లక్షల కోట్ల రూపాయలు, 10 లక్షల ఉద్యోగాలు మంచివి. ఈ ఉత్తరాంధ్రలో బాగా వ్యవసాయం, చేతి వృత్తి మీద ఆధారపడిన జిల్లా కాబట్టి వీళ్ళకి మీరు పెట్టే రాయితీ ఏవైతే పరిశ్రమలు చేస్తారో 70% రిజర్వేషన్ మీద 3 జిల్లాల్లో ఉన్నటువంటి యువతకి కల్పించాలని మేము ఈ సందర్భంగా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వం పేదవాళ్ళకి, మధ్యతరగతి కుటుంబాలకి ఒక 20,000 ఇల్లులు మంజూరు చేసింది. అవి అయితే నేటికి అసంతృప్తిగా ఉన్నాయి. పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి ఒక ఏజెన్సీకి ఇస్తే ఆ ఏజెన్సీ ఫ్రాడ్ చేసింది. ఆ ఫ్రాడ్ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు నిరుపేదలను పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పేదవాళ్ళకి, మధ్యతరగతి న్యాయం చేస్తున్నారు. కాబట్టి ఏదైనా ఏజెన్సీకి ఇచ్చి పేదవాళ్ళకి, మధ్యతరగతి పేద ప్రజలకి ఈ ఇల్లు తక్షణమే మంజూరు చేయాలని మేము ఏఈసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి వాణిజ్య పెట్టుబడిదారుల సదస్సుకి చాలా సంతోషం. మన విజయనగరం జిల్లా ఉత్తరాంధ్రలో రాజంలో జూట్ ఫ్యాక్టరీ ఉండి, సాలూరు నుండి, బొబ్బులు ఉండి, విజయనగరంలో కూడా జూట్ ఫ్యాక్టరీలు ఉండి దాని మీద ఆధారపడి చాలా మంది నాన్ టెక్నికల్ జనం అందరూ కూడా పనిచేశారు. మరి ఈ రోజు ఆ ఫ్యాక్టరీలన్నీ కూడా తీసేశారు. మరి వాళ్ళు ఏ పని చేసి వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటారు, అది కూడా మీరు ఆలోచించాలి. విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నటువంటి గ్లోబలైజేషను, అలాగే విజయనగరంలో కూడా మరి మధ్యతరగతి పేదవాళ్ళు బతకడానికి అవసరమైనటువంటి పరిశ్రమల్ని స్థాపించవలసిన బాధ్యత ఇక్కడ పదవులు చేస్తున్నటువంటి నాయకుల మీద ఉందని చెప్పి తెలియజేస్తూ, అలాగే మెడికల్ కాలేజ్ కూడా ఇంకా పూర్తిగా తయారవ్వలేదు. వెంటనే మెడికల్ కాలేజీ పూర్తి చేయాలి. అలాగే పబ్లిక్కి మరి ఈరోజు ప్రైవేటు భాగస్వామ్యంతో చేస్తున్నటువంటి మెడికల్ కాలేజీలని ప్రభుత్వం చేపడితే చాలా మంచిదని మీ ద్వారా తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం, అటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి కొంత నష్టాన్ని వాటిల్లే విధంగా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. దయచేసి ఎన్డీఏ ప్రభుత్వం అయినా, కూటమి ప్రభుత్వం అయినా ఆంధ్రాలో మరి ఐటీ టెక్నాలజీ రంగంలో అభివృద్ధి చేసేస్తాం అంటున్నారు. ఏమిటో అభివృద్ధి అనేది ప్రజలకు క్లియర్ కట్గా తెలియాలి. మరి శ్రీకాకుళం జిల్లా, విశాఖపట్నం జిల్లా, విజయనగరం, పార్వతీపురం, అనకాపల్లి జిల్లా, ఈ 5 జిల్లాల్లో ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఈ 5 జిల్లాలు వెనుకబడ్డాయి. ఈ వెనుకబడిన జిల్లాల వారు కూలీ నాలి చేసుకోవడం తప్ప ప్రభుత్వ సంస్థల్లో కానీ లేక ఇతర సంస్థల్లో కానీ ఎటువంటి ఉపాధి లేక కష్టాలు నష్టాలు పడుతున్నటువంటి 5 జిల్లాలు ఇవి. కాబట్టి మరి ఏ విధంగానైనా సరే ఐటీ రంగంలో ఈ 5 జిల్లాల యొక్క ప్రజలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వ్యక్తులకు ఉద్యోగ అవకాశాలు సుమారుగా 70% కలిపితే, ఎందుకంటే భూమి అనివ్వండి, ఇతర వనరులు అనివ్వండి, ఇవన్నీ సప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ప్రజలు వాళ్ళందరికీ విశ్వసనీయతగా, ఒక బాధ్యతగా 70% మంది ఈ జిల్లా ప్రజలందరికీ ఉద్యోగాల్లో భర్తీ చేసి ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉంది. మరి ఎన్డీఏ ప్రభుత్వం చూస్తే రోజు రోజుకి అనేక ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేటీకరణ చేసి, ప్రైవేటీకరణ ద్వారా పారిశ్రామికవేత్తలకు, భూస్వాములకు డబ్బు చేకూర్చడం తప్ప పేదలకు ఒరిగేది ఏమీ లేదని ఈ సందర్భంగా ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేసి తెలియపోతున్నాం. కాసేపు విరామం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసి దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద
సంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవిందా జ్యువెలరీస్. గోవిందా జ్యువెలరీస్, రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంతే కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పి ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటుంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా కోట, ఎంజీ రోడ్, విజయనగరం. శ్రీకాకుళం జిల్లా పొందూరులో గల శ్రీవేద పాఠశాలలో జాతీయ బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీవేద స్కూల్ డైరెక్టర్ బోడ బాబురావు మాట్లాడుతూ పండిట్ జవహర్లాల్ దినోత్సవం సందర్భంగా జాతీయ బాలల దినోత్సవం జరుపుకుంటామని తెలియజేశారు. జవహర్లాల్ నెహ్రూ గొప్పతనం గురించి పిల్లలకు వివరించి ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు. పాఠశాల ప్రిన్సిపాల్ నల్లా రామకృష్ణ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అని, దేశ భవిష్యత్ చిన్నారులపైనే ఆధారపడి ఉన్నట్లు జవహర్లాల్ నెహ్రూ అన్నారని గుర్తు చేశారు. కరెస్పాండెంట్ సునీత మాట్లాడుతూ విద్యార్థులు మంచి నడవడికతో నడుచుకోవాలని, క్రమశిక్షణతో ఏదైనా సాధించవచ్చని తెలిపారు. అనంతరం విద్యార్థులకు ఆటలు, పాటలు, క్విజ్ పోటీలు, ఉపన్యాస పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వివిధ ఎస్సీ సామాజిక వర్గాలకు అమలు చేస్తున్న పథకాలను గ్రౌండ్ చేయాలని ఏపీ మాదిగ వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి ఆదేశించారు. శుక్రవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని డిడిఏ సమావేశ మందిరంలో జరిగిన ఎస్సీ పథకాల అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీలకు వివిధ పథకాలు అమలు చేస్తుందని, ఎస్సీలు ఈ పథకాలు సద్వినియోగం చేసుకోవడానికి అధికారులు కృషి చేయాలన్నారు. రుణం తీసుకున్న లబ్ధిదారులు సకాలంలో రుణాలు చెల్లించడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో అమలవుతున్న వివిధ పథకాలపై ఆమె సుదీర్ఘంగా సమీక్షించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ప్రజా సంఘాల నుంచి వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ మాదిగ వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్లు డి నాగభూషణం, జి సుజాత, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాధాకుమారి, ఎస్సీ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అంటారు, నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అనుకుంటూ ఎప్పుడు ఒక పాటలాగా రాగలాగా పాడుతూనే ఉంటారు. కానీ ఆయన ఎస్సీలకు చేసింది మాత్రం సున్నా. ఎందుకంటే మీరు కనుక దశాబ్ద కాలం నుంచి, చాలా దశాబ్దాల నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచయిత, ఎస్సీస్ అంటే వెనుకబడిన వాళ్ళు సామాజికంగా, ఆర్థికంగా వీళ్ళకి న్యాయం చేయాలి అని రాజ్యాంగంలో చాలా చట్టాలు పొందుపరిచారు. ఈ రాజ్యాంగ ఫలాల వల్లే మనము ఎమ్మెల్యే కాగలం, ఇప్పుడు కార్పొరేషన్ చైర్పర్సన్స్ కానీ లేదా డైరెక్టర్స్ కానీ ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే ఇదంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి రాజ్యాంగంలో రచించిన హక్కుల వల్ల ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మరి ఈరోజు మనం ఒకసారి చూస్తే ఆయన ఎస్సీస్కి ఏం చేశారు అంటే ఎస్సీస్కున్న పథకాలు తీసేశాడు. 20 సప్లాన్ నిధులు, అంతేకాకుండా దళితులకు కావాల్సిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన అండ్ స్వయం ఉపాధి పథకాలు, కార్పొరేషన్ లోన్స్, ఇవి కూడా ఇప్పుడు కాదు, శతాబ్దాల నుంచి అవి అమల్లో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అయితే 2014 నుంచి 20 వరకు 7 లక్షల కోట్ల బడ్జెట్లో 40,000 కోట్ల పైనగా ఎస్సీ సప్లై నిధులకి కేటాయించారు. ఇప్పుడు చాలా చోట్ల నేను ఇప్పుడు గమనించింది కూడా విజయనగరంలో కూడా చాలా రోడ్ లైట్ జరిగింది. అంతేకాకుండా చాలా మంది కూడా ఇక్కడ అంబేద్కర్ విదేశీ విద్య వల్ల చాలా మంది అబ్రాడ్ కూడా వెళ్ళగలిగారు. 12,000 ఎకరాలు ఎస్ఐన్ ల్యాండ్స్ ని లాక్కొని ఎస్సీస్ దగ్గర నుంచి గ్రావెలు, మట్టితో కూడమే వాళ్ళు చేసిన పని. ఇక 5 దళిత నియోజకవర్గాల మధ్య ఉన్న అమరావతిని కొల్లబొడిచి, అమరావతిని కాకుండా ఇంకా 2 రాజధానులు, 3 రాజధానులు చేస్తారు. లెజిస్లేటివ్ క్యాపిటల్ అని, జ్యుడిషియల్ క్యాపిటల్ అని, తర్వాత ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చేసింది మాత్రం ఏమీ లేదు. ఒక క్యాపిటల్ కూడా సరిగ్గా నిర్మించలేదు. తద్వారా ప్రజలు ఎలా బుద్ధి చెప్పారు మీ అందరికీ తెలుసు. 11 సీట్లతో వాళ్ళు కూర్చోబెట్టారు.
బీహార్ ఫలితాలు వికసిత భారతానికి విజయ సోపానమని జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఉప్పలపటి రాజేష్ వర్మ అన్నారు. బీహార్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో విజయనగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ భూమండలంపై భారతదేశాన్ని ఒక వికసిత భారతదేశంగా, ఒక విశ్వగురువుగా నిలపాలనే ఆకాంక్షతో అహర్నిశలు శ్రమిస్తున్నానని తెలిపారు. బీజేపీ నాయకత్వంపై బీహార్ ప్రజలకు ఉన్నటువంటి నమ్మకానికి నిదర్శనమే ఈ ఎన్నికల ఫలితాలని ఉద్ఘాటించారు. కుల, మత, ప్రాంత, వర్గ విభేదాలకు అతీతంగా వికసిత భారతం వైపు పయనించాలని ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు ఎన్డీఏ ప్రభుత్వం సాధిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ పత్తివాడ రాజేష్, సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీహార్లో వస్తున్నటువంటి ఎన్నికల ఫలితాలను చూస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ ప్రియతమ నాయకులు మన శ్రీ నరేంద్ర మోదీ గారు ఆయన యొక్క పరిపాలన దక్షత మీద బీహార్ ప్రజలు ఉంచినటువంటి నమ్మకానికి ఇది ఒక మచ్చుతునగా మనం చెప్పుకోవాలి. ఖచ్చితంగా భారతదేశాన్ని రానున్న రోజుల్లో ప్రపంచంలోనే విశ్వ గురువుగా, అలానే వికసిత భారత్గా చూడాలి అనేటటువంటి లక్ష్యంతో అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోదీ గారి మీద బీహార్ ప్రజలు, ముఖ్యంగా మహిళలు, కుల మతాలకు అతీతంగా నమ్మకం ఉంచి వేసినటువంటి ఓట్ల మూలంగానే ఈరోజు ఇంతటి ఘనమైనటువంటి విజయాన్ని ఎన్డీఏ కూటమి సొంతం చేసుకుంది. సుమారుగా 243 సీట్లకు గాను 200 పైచిలుకు స్థానాల్లో అత్యధిక మెజారిటీతో కొనసాగుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అలానే ఎన్డీఏ కూటమి భారతదేశంలోని మిగతా రాష్ట్రాలలో కూడా ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీగా, రాజకీయ కూటమిగా ప్రపంచంలోనే భారతదేశాన్ని వికసిత భారతదేశంగా ఏర్పాటు చేసేటటువంటి కృషి ఏదైతే ఉందో రానున్న రోజుల్లో కూడా ముందుకు తీసుకుని వెళ్ళేటటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ విజయం వికసిత భారతదేశానికి ఒక విజయ సోపానంగా మనం దీన్ని చూడాలి. అలానే ఇంకొక చిత్రమైనటువంటి విషయం, సుమారుగా 9% ఓట్లు మహిళా ఓటర్లు పురుషుల కన్నా ఎక్కువగా ఓట్లు వేయడం జరిగింది. అంటే ప్రీతం ప్రధాని నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చినటువంటి ట్రిపుల్ తలాక్ బిల్ ఏదైతే ఉందో దీనిపై ఖచ్చితంగా ముస్లిం సమాజంలో ఉండేటటువంటి మహిళలు కూడా దీన్ని స్వాగతించి భారతీయ జనతా పార్టీకి ఘనమైనటువంటి విజయాన్ని అందించారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. భారతదేశాన్ని అభివృద్ధి చెందినటువంటి దేశంగా చూడాలి అనేటటువంటి ఈనాటి యువత యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ఎన్నికల ఫలితాలు వచ్చాయని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పచ్చు. రానున్న రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ ప్రజల సంక్షేమం కోసం, ప్రజల యొక్క జీవన స్థితిగతుల్ని మెరుగుపరిచే విధంగా పనిచేస్తూ ముందుకు వెళ్తూ మరిన్ని విజయాల్ని సాధిస్తుంది అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ భోజనం చేస్తున్న వారితో మాట్లాడి భోజనం నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. చాలా దూరం నుండి పనుల నిమిత్తం వచ్చామని, బయట హోటల్లో భోజనం చేస్తే 80 రూపాయలు తీసుకుంటున్నారని, ఇక్కడ అన్న క్యాంటీన్లో 5 రూపాయలకే భోజనం లభిస్తోందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. క్యాంటీన్ నిర్వాహకులతో కలెక్టర్ మాట్లాడుతూ రోజుకు ఎంతమంది వస్తారో ఆరా తీశారు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దన్నారు. క్యాంటీన్ సిబ్బందికి ప్రజలకు అందించే ఆహారం పట్ల పలు సూచనలు చేశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నేటి నుంచి 20 వరకు 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతాయని జిల్లా గ్రంథాలయ అధికారి తెలిపారు. శుక్రవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రంథాలయాలను ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించారు. గ్రంథాలయ సేవలు పిల్లలు, యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రేపు ఉదయం 10 గంటలకు కోట జంక్షన్, ఆర్ఎండ్బి జంక్షన్లో పుస్తక హుండీ కార్యక్రమం ఉంటుందన్నారు. 17న ఆర్ఎండ్బి జంక్షన్ వద్ద పుస్తక ప్రదర్శన, సగం ధరకే పుస్తకాలు అమ్మకం,
18న ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మధ్యాహ్నం 2 గంటలకు పుస్తక వితరణ, 19న మహిళా దినోత్సవాన్ని ఉదయం 10 గంటలకు గురజాడ గ్రంథాలయంలో నిర్వహిస్తున్నామని, సాయంత్రం 6 గంటలకు పుస్తక పరిచయం, 20న వ్యాసరచన విజేతలకు బహుమతి ప్రదానం ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయ శాఖ వారు అయినటువంటి సంచాలకుల వారు మాకు ఆదేశించిన ప్రకారం ఈ 58వ జాతీయ గ్రంథాలయ ఉత్సవాలను 2025 నవంబర్ 14 నుండి 20వ తేదీ వరకు కూడా ఈ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించబడును. ఈ వారోత్సవాల సందర్భంగా 14వ తేదీన బాల దినోత్సవం సందర్భంగా ప్రారంభ వేడుకలు నిర్వహించబడును. అలాగే 15వ తేదీన గ్రంథాలయంలో ఉన్నటువంటి వివిధ వర్గాల వివిధ రకములైన పుస్తకాలను వాళ్ళ పుస్తక ప్రదర్శన ద్వారా పిల్లలకు నిర్వహించబడును కార్యక్రమం. అలాగే 16వ తేదీన గ్రంథోద్యమకారులైనటువంటి అయ్యంక వెంకటరమణయ్య మరియు గాడ్చర్ల హరి సర్వోత్తమరావు, పాతూరు నాగభూషణం, ఎస్ఆర్ రంగనాథన్ గారు అయినటువంటి వారి యొక్క ఉద్యమకారులైనటువంటి వారితో కవి సమ్మేళనాలు అవి నిర్వహించబడతాయి. అలాగే 17వ తేదీన కవి సమ్మేళనాలు, సెమినార్లు కూడా నిర్వహించబడును. 18వ తేదీన స్కూల్ విద్యార్థులకు వివిధ రకములైన క్విజ్ పోటీలు, ఆటల పోటీలు, వ్యాసరచన, చిత్రలేఖనం కార్యక్రమాలు నిర్వహించబడతాయి. 19వ తారీఖున మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ మహిళలతో మాకు వివిధ పోటీ కార్యక్రమాలు నిర్వహించి మహిళా సాధికారత అటువంటి కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది. అలాగే 20వ తేదీన ముగింపు కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ పిల్లలు పాల్గొన్నటువంటి వివిధ కార్యక్రమాల్లో వారికి బహుమతులు అందజేయబడతాయి 20వ తేదీన. అయితే ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశం గ్రంథాలయాల యొక్క ఆవశ్యకతను, ఉనికిని అందరికీ తెలియజేయడానికే ఈ యొక్క ఉత్సవాలను నిర్వహిస్తున్నాము. ఈ గ్రంథాలయాలను అందరూ వినియోగించుకొని దీని యొక్క ఉపయోగాలను, జ్ఞానాన్ని అందరూ పెంపొందించుకోవాల్సిందిగా ఈ యొక్క వారోత్సవాల ముఖ్య ఉద్దేశము. నవంబర్ 14వ తేదీన మేము ఈ గ్రంథాలయ ప్రారంభోత్సవ వేడుకలను ప్రారంభించడమైంది. గ్రంథాలయ లైబ్రరీ కొరకు మరి వివిధ అయినటువంటి చర్యలు మేము తీసుకుంటామని, గ్రంథాలయాల అభివృద్ధి బాటలో నడుపుతామని వారు మనకి ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలియజేసి ఉన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను గురువారం పార్వతీపురం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయచంద్ర మాట్లాడుతూ పేదలకు ఆరోగ్య సమస్యలు ఎదురైతే వైద్యం చేయించుకోలేని పరిస్థితి ఉన్న వాళ్లను ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధితులకు ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందజేస్తున్నారని తెలిపారు. అనంతరం లబ్ధిదారులు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఎంతో ఖర్చుతో కూడిన చికిత్స కోసం ఎమ్మెల్యే విజయచంద్రని సహాయం కోసం సంప్రదించిన వెంటనే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తమకు ఆర్థిక సహాయం అందజేశారని, వారు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోమని కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా పాప గాయత్రి పేరండి. మేమేమో భీమవరంలో మా పాపకి ఆపరేషన్ చేయించాము. మేము ఎమ్మెల్యే దగ్గరికి వచ్చాము రిపోర్ట్లు తీసుకుని. ఆయనేమో చంద్రబాబు నాయుడు గారితో మాకేదో సహకారం చేశారండి. ద్వారా మాకు పెట్టించారండి. మాకేమో ఈ చెక్కులు అందించండి. మాది పార్వతీపురం పుణ్యం జిల్లా, మాది నర్సిపురం గ్రామం. మాకు ఆరోగ్యం బాగాలేదు. మాకు హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్ బిల్లు ఎమ్మెల్యే గారితో సహాయంకి వచ్చాం. ఎమ్మెల్యే గారు సహాయం చేశారు, చెక్ అందజేశారు. పార్వతీపురం మంజం జిల్లా సీతారాం మండలం లచ్చపేట గ్రామం మంజురాబ్ కళావతికి ఆరోగ్యం బాగోలేకపోతే మేము ఎమ్మెల్యే గారి దృష్టిలో పెడితే వెంటనే సీఎం సహాయ నిధి నుంచి మాకు 1,08,000 రూపాయల చెక్కు అందజేశారు. అందువల్ల ఎమ్మెల్యే విజయచంద్ర గారికి అలాగే మా సీఎం గారు అయినటువంటి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యాంశాలు మరోసారి.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. నేటి బాలలే రేపు దేశ భవిష్యత్ వెలుగులన్న మన్యం కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. ఎస్సీ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించిన మాదిగ వెల్ఫేర్ చైర్పర్సన్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి. జిల్లాలో అమలుతున్న వివిధ పథకాలపై ఆరా. పార్వతీపురంలో అన్నా క్యాంటీన్ను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. ప్రతి ఒక్కరికి నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహకులకు సూచన. వార్త సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.